హలో అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ వ్లాగ్ అయితే సింపుల్గా షేర్ చేస్తున్నానండి. సో ఇది వచ్చేసి మార్నింగ్ అండి. మార్నింగ్ చూసారు కదా, ఇంటి ముందైతే మంచిగా ఎట్లాగైతే ముగ్గులు పెట్టుకుంటాను. కొంచెం టైం ఉన్నా కానీ నేను టైం స్పెండ్ చేసేది ఇక్కడే అనమాట. సో మంచిగా ఇట్లాగా చిన్నదైనా కానీ నీట్గా పెట్టేసుకొని దాని తర్వాత అయితే కొంతసేపు నా మొక్కలు వీటి దగ్గర అయితే అలా టైం స్పెండ్ చేస్తాను. మొక్కలు చూసారు కదండి, పువ్వులు భలేగా పూస్తున్నాయి అనమాట. చాలా పెద్ద చెట్టు అయిపోయింది. అందుకనే నాకు ఇలాంటి నాటు రోజా మొక్కలు అంటే బాగా ఇష్టం అనమాట. నార్మల్ హైబ్రిడ్ వాటికంటే కూడా మనం దేవుడికి పెట్టుకున్నా కానీ చాలా అందంగా ఉంటుంది. సో అందుకని నేను ఇలాంటి మొక్కలు నాటడానికి అయితే ఇష్టపడతాను అనమాట. అండ్ సన్నజాజుల చెట్టు అయితే బాగా గ్రో అయిందండి. 1 ఇయర్కే పైకి వెళ్ళిపోతూ ఉందన్నమాట. మిద్ది మీదకి పంపించేసామనుకోండి, కింద అయితే ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి పైకి పంపించేస్తున్నాము. యాక్చువల్గా ఆ చెట్టు అయితే నేను కిందనే పూస్తుంది కదండి జాజులు, అదని చెప్పి తెచ్చుకున్నాను. బట్ అదైతే తీగలు సాగేస్తూ ఉందన్నమాట. ఇంకా అంత బాగా గ్రోత్ అయిన చెట్టుని పీకలేక ఇంకా పైకి అయితే పంపించేస్తున్నాను. సో పిల్లలు అయితే స్నానం చేసి రెడీ అయ్యి ఇంకా నేనైతే పాలు కాగబెట్టేసాను అనమాట. ఒక మంచి కాఫీ తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి. ఆల్మోస్ట్ కొన్నిసార్లు హడావిడి ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకవేళ లేట్గా లేచినా ఇలాంటప్పుడు బయట ముగ్గు పెట్టేసి అండ్ ఇల్లంతా చిమ్మేసి కిచెన్ క్లీన్ అయిన తర్వాత పాలు పెట్టేసుకొని సో కొంతసేపు అట్లాగా వాకింగ్ లాగా చేస్తాను అనమాట బయటికి వెళ్ళి. అంటే ఇంకా వన్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లోంచి బయటికి వెళ్ళడం అయితే జరగదనమాట. ఈవినింగ్ మళ్ళీ పిల్లలు వచ్చేంతవరకు కూడా ఇంకా అందుకని చెప్పేసి ఆ మార్నింగ్ టైంలోనే ఒక 1 అవర్ అయితే టైం తీసుకుంటాను. అటు ఇటు తిరుగుతూ బయట అయితే ఒక 30 మినిట్స్ అయినా కానీ అట్లీస్ట్ తీసుకుంటాను అనమాట. సో ఇంకా పాలు కూడా బాగా కాగిపోయాయి కాబట్టి కాఫీ అయితే తాగేశాను. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి కూడా వెళ్ళిపోయారండి. క్లిప్స్ అయితే షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. అండ్ మర్చిపోయాను, ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇవి వచ్చేసి మా ఇంట్లో బర్డ్స్ అండి. చాలా రోజులు అయిపోయింది తెచ్చి. అంటే రెగ్యులర్గా నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే వీటి గురించి బాగా తెలుస్తుంది. సో వీటిని అయితే మార్నింగ్ అంటే నైట్ టైము లోపల పెట్టేసుకుంటాము. పిల్లులు తిరుగుతూ ఉంటాయండి. సో అవి పాడు చేసేస్తాయి, అంటే ఏమైనా చేసేస్తాయి. 2-3 సార్లు చాలా ఇబ్బంది పెట్టాయి అనమాట వాటిని పాపం. ఇంకా అందుకని నైట్ మేము పడుకునేటప్పుడు లోపల పెట్టుకుంటాము. అండ్ లోపలే అంటే వాటికి ఫ్రెష్ ఎయిర్ దొరకదు కదా, అందుకని మార్నింగ్ మేము లేచినప్పుడు ఇంకా వాటిని కూడా బయట పెడతామన్నమాట. మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళినా ఇలాంటప్పుడు అయితే మళ్ళీ లోపలికి షిఫ్ట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. వాటి సేఫ్టీ ముఖ్యం కదా. మనల్ని నమ్మి వచ్చాయి అవి మనతో పాటు. అంటే నమ్మాయంటే మనం వాటిని జాగ్రత్తగా చూసుకోగలము అని చెప్పి కదా తెచ్చుకున్నాము. సో వాటిది కూడా ఒక ప్రాణమే కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటూ ఉన్నాం అనమాట వీలైనంత వరకు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈరోజు చట్నీ చేస్తున్నానండి స్పెషల్గా. అది కూడా ఉల్లిపాయ చట్నీ అనమాట. సో అంటే ఉల్లిపాయ చట్నీ అంటే ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు నార్మల్గా ఏంటంటే నేను ఎక్కువ చేసేది పల్లీలు వేసేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే సాయిపప్పు ఉంటుంది కదా అండి, శనగలు, అవి వేసేసి చేస్తాను. బట్ ఈరోజు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. పచ్చిమిర్చి తీసుకున్న, ఈ బ్లాక్గా ఉండే పచ్చిమిర్చి చాలా కారం ఉంటాయండి. సో చూసుకొని వేసుకోవాలి. అండ్ అందులోనే ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. వాటిని కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆల్రెడీ పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నా. లాస్ట్లో కొంచెం అంత కొబ్బరి కూడా ఉంటే వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. కానీ కొబ్బరి అయితే ప్రెజెంట్ నా దగ్గర లేదు. ఇంకా ఉల్లిపాయలతోనే అయితే చేస్తున్నాను అనమాట. కొంచెం ఉల్లిపాయలు వేసామనుకోండి, ఈ పచ్చిమిర్చి అవి కొంచెం కారం ఉన్నా కానీ కవర్ అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే నేను మీ అందరికీ కూడా ఒక 2 ప్రోడక్ట్స్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి మమ్మా ఎర్త్ నుంచి అనమాట. మమ్మా ఎర్త్ నుంచి రైస్ వాటర్ డ్యూ సన్ స్క్రీన్, అలాగే రైస్ వాటర్ డ్యూ యాక్టివ్ సీరమ్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి రైస్ వాటర్ అండ్ నియాసినమైడ్ ఉంటుందండి. సన్ స్క్రీన్లో SPF 50 PA+++ ఉంటుంది అనమాట. అండ్ అలాగే మమ్మా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి మేడ్ సేఫ్ ఉంటాయి, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఉంటాయి. ఎలాంటి స్కిన్ టైప్స్ కన్నా కానీ సెట్ అవుతాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మనకి గ్లాస్ స్కిన్ రావడానికి కూడా ఈ సన్ స్క్రీన్ అయితే బాగా యూజ్ అవుతుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా లైట్ ఫార్ములాలో ఉందన్నమాట. అలాగే మమ్మా ఎర్త్ క్లారిటీగా చెప్తుందండి, మమ్మా ఎర్త్ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వమని చెప్పి. అలాగా ఫీడ్బ్యాక్స్ని ఆధారంగా తీసుకొని ఆనియన్ షాంపూని అయితే ఇంప్రూవ్ చేసింది ఇంకొంచెం ఎఫెక్టివ్గా రిజల్ట్ రావడానికి. అలాగే మమ్మా ఎర్త్ అయితే ఆల్వేస్ ట్రై చేస్తూ ఉంటుందండి ప్రోడక్ట్స్ని అప్గ్రేడ్ చేయడానికి అండ్ బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి. సన్ స్క్రీన్ యూజ్ చేయడంతో పాటు మన స్కిన్ మీద ఉన్న మచ్చలు కానీ అండ్ పిగ్మెంటేషన్ కానీ అండ్ మన స్కిన్ అనేది సాఫ్ట్గా
క్లియర్గా కనిపించడానికి సీరం కూడా కావాలండి. దానికోసమే నేను మమ్మాయిట్ నుంచి రైస్ వాటర్ డివి యాక్టివ్ సీరం అయితే తీసుకున్నాను. ఇందులో వచ్చేసి మనకి రైస్ వాటర్ అండ్ 10% నియాసినమైడ్ ఉంటుంది. 98% మనకి ప్యూర్ రైస్ వాటర్ అయితే ఇందులో ఉంటుందండి. B3+ ఉంటుంది అనమాట. గ్లాస్ స్కిన్ కోసం ఈ 2 కాంబినేషన్స్ మనకి చాలా యూజ్ అవుతాయి. అండ్ మమ్మాయిట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ పాజిటివ్ ఉంటాయి. మెయిన్లీ మన ఇండియన్ బ్రాండ్ అండి. అలాగే మమ్మాయిట్ అయితే అఫీషియల్ యాప్ అయితే లాంచ్ చేసిందండి. ఇందులో మనం వచ్చేసి ఎర్లీగా యాక్సెస్ తీసుకోవచ్చు సేల్స్ అండ్ ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కోసం. అయితే యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని తర్వాత అయితే సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నాను. చాలా ఈజీగా మనకి స్కిన్లోకి బ్లెండ్ అయిపోతుంది. చాలా సాఫ్ట్గా కూడా ఉందన్నమాట. అండ్ మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ ట్రై చేయాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను. అండ్ కూపన్ కోడ్ యూస్ చేసినట్లయితే 20% డిస్కౌంట్ వస్తుంది. అలాగే ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి mamaearth.in, అమెజాన్, నాయికా, ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మమాఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి మీకు నచ్చిన దగ్గర అయితే ఈ ప్రోడక్ట్స్ని మీరు ట్రై చేయొచ్చు. చెప్పాను కదండి, ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. తర్వాత అయితే నేను వాషింగ్ మిషన్లో పిల్లోస్ వేసానండి. అట్లీస్ట్ 2 monthsకి ఒకసారైనా కానీ పిల్లోస్ని అయితే నేను వాష్ చేసుకుంటాను. సోఫా మీద పిల్లోస్ కావచ్చు, అండ్ అలాగే మంచం మీదవి, బెడ్స్ మీద యూజ్ చేసేవి ఏవైనా కానీ మంత్లీ వన్స్ క్లీన్ చేస్తూ ఉంటాను. లేదు అంటే 2 monthsకి ఒకసారి అయితే క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా నీట్గా అనిపిస్తాయి. తెలియకుండానే మనము వైట్ పిల్లోస్ అలాంటివి యూజ్ చేస్తాం కదండి. లోపల పైన ఎన్ని కవర్స్ వేసినా మీరు గమనించండి ఎంత బ్లాక్గా అయిపోతాయో. స్టార్టింగ్లో చాలా మంది పిల్లోస్ని వాష్ చేయడం ఇదంతా నాకు తెలియదు అనమాట. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా మనము వాష్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉండేలాగానే లోపల ఫోమ్ అది ఇస్తున్నారు కాబట్టి హ్యాపీగా మనం వాష్ చేసుకోవచ్చు. అదే చేతులతో వాష్ చేయాలి అంటే అసలు మన వల్ల కాదండి. ఎందుకంటే ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు పిండాలి కదా చేతులతో, అయితే మనకి సరిపోదు. అలా పిండాము అనుకోండి పిల్లోస్ కూడా అసలు ఆరవు, పాడైపోతాయి. వాషింగ్ మిషన్లో అయితేనే వాటికి బాగా సెట్ అవుతుందన్నమాట. ట్రై చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది. తెలియకపోతే స్టార్టింగ్లో నాకు తెలియదు. సో ఇప్పుడు నేను కూడా ఏదో వీడియోస్ అలా చూసి తెలుసుకున్నాను అనమాట. సో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పి చెప్తున్నాను. అలాగే ఇడ్లీ పిండి అయితే నేను బయట తీసుకొచ్చానండి. నైట్ బయటకు వెళ్ళాము, వచ్చేటప్పుడు తీసుకొచ్చామన్నమాట. బయట నార్మల్గా ఇడ్లీస్ అలాంటివి బాగోవు కదా, అండ్ ఇడ్లీ పిండి కూడా ఏమంత బాగోదండి. సో ఒక దగ్గర అయితే టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా ఇంకా ఎమర్జెన్సీగా నేను కలపలేను అనుకున్నప్పుడు బయట టిఫిన్ తెచ్చుకోవడం కంటే కూడా ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు. సో అందుకని చెప్పి ఎప్పుడైనా మాకు కావాల్సినప్పుడు రేపు ఇంకేం టిఫిన్ లేదు అని చెప్పి అనుకున్నప్పుడు తీసుకొస్తామన్నమాట. 60 రూపీస్ పడుతుందండి ప్యాకెట్. అండ్ ఆల్మోస్ట్ మనకి ఒక 25 ఇడ్లీస్ దాకా అవుతాయి. నేను కొంచెం పెద్దగానే పెడతాను, అయినా కానీ ఒక ఫ్యామిలీకి హ్యాపీగా సరిపోతాయి. ఒక 5 members ఉన్న ఫ్యామిలీకి. సో తలా ఒక 5 అలా తినొచ్చు. కాస్ట్ 60 రూపీస్ అంటే ఇంతకు ముందు రోజుల్లో 30 రూపీస్ నాకు తెలిసినప్పుడు, నేను నెల్లూరుకు వచ్చిన కొత్తలో. ఇప్పుడు ఏంటంటే 60 అయింది. అయినా కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి. సో ఎప్పుడైనా తెచ్చుకుంటూ ఉంటామన్నమాట. పిల్లలు కూడా బయట తెచ్చే వాటికంటే కూడా అట్లీస్ట్ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేస్తేనైనా కానీ తృప్తిగా తింటారు. బయటవైతే అస్సలు నేను తిన్ను, పిల్లలు కూడా తినరు. మా హస్బెండ్ అయితే దేనికైనా కానీ అడ్జస్ట్ అయిపోతారు, కానీ పిల్లలతో నాతో కష్టము. ఇంకా అందుకని చెప్పేసి ఇవైనా ఒక 2 తినొచ్చు కదా అని చెప్పి తెచ్చుకుంటాం అనమాట. సో ఇందులో సాల్ట్ అవేం వేయరండి, మనమే యాడ్ చేసుకోవాలి. సో లైట్గా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా వంట సోడా ఇవన్నీ ఇంతకుముందు వేసేదాన్ని, కానీ వంట సోడా తినడం అనేది హెల్త్కి అంత మంచిది కాదు అని చెప్పి మీలోనే చాలామంది చెప్పారు. ఇంక అప్పటి నుంచి అయితే వంట సోడాని యూజ్ చేయడం ఆపేశాను. పెద్ద డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు కూడా వంట సోడా లేకుండా దోశలు కానీ ఇడ్లీలు కానీ అస్సలు పెట్టేవాళ్ళు కాదు. అలాగ అలవాటు అయిపోయి అది తక్కువ అయిపోతే ఏదో తగ్గిపోయింది, టేస్ట్ పోయింది అనిపిస్తుంది తప్ప అందులో ఏమైతే లేదు. నేనైతే పూర్తిగా దోశలో కానీ ఇడ్లీలో కానీ అవాయిడ్ చేసేసాను. ఒకప్పుడు అసలు అది వేయకుండా పెట్టేది వాళ్ళం కాదనమాట. ఇప్పుడైతే మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. అండ్ ప్యాకెట్ పాలు అయితే తెప్పించానండి టీ కోసం అని చెప్పేసి. అవి కూడా మరిగిపోయాయి. ఇంకా వాటిని అయితే పక్కన పెట్టేసి చట్నీ కోసం అని చెప్పేసి పల్లీలు వేయించాను, అలాగే పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేయించాను కదా. సో వీటిని అయితే కొంచెం పొట్టు తీసేసుకొని చట్నీ అయితే గ్రైండ్ చేసేసేయాలి.
చూడండి ఏ పని చేసినా కానీ మధ్యలో దూరేస్తుందండి. ఈ వ్లాగ్లో కొంచెం క్లిప్స్ అనేవి అటు ఇటుగా వెళ్ళిపోయాయి, ఏమనుకోకండి. ఇది స్టార్టింగ్లో ఉండాల్సిన క్లిప్ ఇప్పుడు వచ్చింది. ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు. సురేష్ గారు అయితే పిల్లల్ని రెడీ చేస్తున్నారనమాట. అండ్ ఫస్ట్లోనే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారని చెప్పాను కానీ వెళ్ళలేదు. టిఫిన్ అంతా అయ్యి ఇడ్లీ తినేసి దాని తర్వాత లాస్ట్లో క్లిప్ అనమాట ఇది. అంటే ఎప్పుడు వ్లాగ్స్ అది మాట్లాడి కొంచెం లేట్ వ్లాగ్ ఇది. సో అలాగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. ఏమనుకోవద్దు. చిన్న క్లిప్స్ ఒక 2-3 క్లిప్స్ అయితే తారుమారు అయిపోయాయి అనమాట. సో కొంచెం మతిమరుపు. ఇంకా వీడియో అంతా ఎడిట్ చేశాను కదా, మళ్ళీ షిఫ్ట్ చేసాము అంటే గజిబిజి అయిపోతుంది అని చెప్పేసి అలాగే పెట్టేస్తున్నా. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇంకా సురేష్ గారు అయితే రెడీ చేస్తూ ఉన్నారనమాట. ఇది మొన్ననే రీసెంట్గా తీసుకున్న, నార్మల్గా చేతితో పూసేవాళ్ళం కానీ సో ఇదైతే పిల్లలే పూసుకుంటారు అనుకుంటే వాళ్ళు ఇంకా ఇల్లంతా చల్లేస్తూ ఉన్నారు. సో అదండి, ఇలా ఉంటుంది అనమాట మా ఇంట్లో మార్నింగ్ హడావిడి అయితే. సో ఆల్మోస్ట్ ఇంక పిల్లలు రెడీ అయిపోయారు. ఆటో వచ్చిందంటే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతారనమాట. ఇంకా దాని తర్వాత అయితే మేము కూడా కొంచెం అలా ఇడ్లీ అది తినేసి మా పనులు అయితే మేము స్టార్ట్ చేసుకుంటాము. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరొక వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.